స్వీడన్ యుద్ధ నౌక వాసా అనేది స్వీడన్ రాజు గుస్తావస్ అడోల్ఫస్ ఆదేశానుసారం నిర్మించబడిన గొప్ప మరియు ప్రతిష్టాత్మక నౌక. దేశం యొక్క నావికా శక్తిని ప్రదర్శించేందుకు ఇది రూపొందించబడింది. 1626 నుండి 1628 మధ్యకాలంలో నిర్మించబడిన ఈ నౌక అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడి 64 కాంస్య తుపాకులతో ఊరయితమై ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటిగా నిలిచింది. అయితే 1628 ఆగస్టు 10న స్టాక్హోమ్ నౌకాశ్రయంలో తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించిన వెంటనే కేవలం 1300 మీటర్ల 1 మైలు కంటే తక్కువ దూరం ప్రయాణించిన తరువాత వాసా ఓడ మునిగిపోయింది. ఇది మునిగిపోవడానికి ప్రధాన కారణం నౌక యొక్క తల భాగం అధిక బరువుతో ఉండడం మరియు తక్కువ బళ్లస్తు తక్కువ తూకంతో దిగువ భాగం కారణంగా స్థిరత కోల్పోవడమే. ఈ విషాద సంఘటన జరిగినప్పటికీ బాల్టిక్ సముద్రంలోని చల్లటి ఉప్పు తక్కువ నీరు వాసాను ఆశ్చర్యకరంగా బాగా కాపాడింది. 333 సంవత్సరాల తరువాత 1961లో వాసా ఓడను సముద్రపు అడుగు నుంచి విజయవంతంగా పైకి తీశారు. ఇది సముద్ర పురావస్తు చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. నేడు వాసా ప్రపంచంలో అత్యుత్తమంగా సంరక్షించబడిన 17వ శతాబ్దపు నౌకగా నిలిచి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లోని వాసా మ్యూజియంలో ఉంచబడి ఉంది. ఇది చారిత్రక నౌక నిర్మాణాన్ని మరియు ఆధునిక నావిక ఆకాంక్షలను ప్రతిబింబించే శక్తివంతమైన కాలపు సంచికగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.